21వ లైన్స్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. సీసీ రోడ్లు మరియు డ్రైన్స్ని వేసుకోవడం జరుగుతుంది. అయితే దీనికి వాళ్ళ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. రాయపాటి కన్స్ట్రక్షన్స్ అనే వారికి ఒక టెండర్ రావడం జరిగింది. ఒక 1 మంత్లో కల్లా ఈ వర్క్స్ అన్ని పూర్తి చేసి ఇస్తామని చెప్పారు. 1250 మీటర్ల పొడవున్న వర్క్స్, డ్రైన్స్ అండ్ రోడ్లు, అదేవిధంగా 2,14,00,000 విలువ చేసే ఈ వర్క్స్ ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. రానున్న నెల రోజుల్లో ఇవి స్థానికంగా అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి మనకి కాంట్రాక్టర్స్ చెప్పడం జరిగింది. అయితే ఒకసారి మనం ఈ రోడ్లను చూసుకుంటే కనీసం 20 ఏళ్ల నుంచి కూడా ఏమాత్రం అభివృద్ధికి నోచుకోకుండా లోతట్టు ప్రాంతంగా తయారైపోయిన డివిజన్ ఇది. అయితే ఇందులో గమనార్హం ఏంటంటే, హాస్యాస్పదమైన విషయం ఏంటంటే, గత మేయర్ ఇక్కడే 5 సంవత్సరాలు ఇక్కడ పరిపాలించడం జరిగింది. మరి వారి ఇంటి ముందు ఉన్న రోడ్డు మనం చాలా చక్కగా విస్తారంగా ఉండడం మనం చూసాము. మరి దాని వెనకాలే, ఆయన ఇంటి వెనకాలే ఆనుకొని ఈ లైన్స్కి మాత్రం ఎటువంటి అభివృద్ధి జరగకుండా మునిగిపోతున్నా కూడా, వర్షాలు పడి డ్రైన్స్ పొంగి మునిగిపోతున్నా కూడా పట్టించుకోని పరిస్థితి. ఇలాంటి పరిస్థితిని చూసి ప్రజలు వాళ్ళని ఓడించారు. ఇప్పుడు వాళ్ళని మేయర్గా కూడా దింపారు. అయితే ఆయన మాత్రం మాకు అన్యాయం జరిగింది, లేదంటే అవమానాలు భరించలేక రాజీనామా చేశానని చెప్పుకుంటున్నారు. ఇదే ఒక నిదర్శనం. ఆయన చుట్టుపక్కల ఉన్న ప్రాంతమే ఆయన అభివృద్ధి చేసుకోక, చెయ్యనందుకు ప్రజలు వాళ్ళని ఓడించినందుకు మొహం చెల్లక రాక ఈరోజు అది కూటమి ప్రభుత్వం మీద వేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ మనం గత ప్రభుత్వాన్ని అనుకోవడానికి ఏం లేదు. వాళ్ళు చేసిన వాటికి వాళ్ళకి వచ్చిన రిజల్ట్ మనం చూస్తూనే ఉన్నాం. అయితే గుంటూరు ప్రాంతం మొత్తం కూడా, పశ్చిమ నియోజకవర్గం ముఖ్యంగా పూర్తి అభివృద్ధికి ముందు అడుగులు వేస్తా, అన్ని విధాల అభివృద్ధి పదంలోకి ముందుకు వెళ్తూ ఉంది. మరి నిన్న రాత్రి కూడా మేము బ్రాడీపేటను సందర్శించడం జరిగింది. రానున్న రోజుల్లో చాలా ఫాస్ట్గా నైట్ ఫుడ్ కోర్ట్ని ఏర్పాటు చేయాలి అని చెప్పి అక్కడ పర్యవేక్షించడం జరిగింది. సో అన్ని విధాలా గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో పరిగెత్తించడమే మా ధ్యేయంగా మేము పనిచేస్తాం. పెట్టాము. చాలా డ్రైన్స్, ఆ లైన్ మొత్తం కూడా చాలా ఉన్నాయి. సంక్షేమం జరుగుతుంది మరియు డెవలప్మెంట్ జరుగుతుంది అనే దశలో ప్రజలు కూడా చాలా అభినందిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాలు ప్రజలకి ఇబ్బంది కలగకూడదు, ట్రాఫిక్ సమస్యలు ఉండకూడదు, డ్రైనేజ్ సమస్యలు ఉండకూడదు, రోడ్ సమస్యలు ఉండకూడదు అని ఎమ్మెల్యే గారు, మాధవి గారు కానివ్వండి, కమిషనర్ గారు కానివ్వండి, నేను కానివ్వండి, జీఎంసీ తరఫున ప్రతి ఒక్క కార్యక్రమంలో చేయడానికి, ప్రజలకి మంచి చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క మంచి ప్రభుత్వం దశగా మేము అడుగులు ముందుకు వేస్తున్నాము. ప్రతి ఒక్క కార్యక్రమం మేము కృషి చేయాలని మేము కోరుకుంటున్నాము.